ఎంతకాలంగా ఉన్నారండి మీరు? ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు ల్యాండ్ కొన్నారు అక్కడ? సార్ చెప్పండి సార్. రెండు వేల ఒకటి నుంచి కూడాను మా 42 కుటుంబాల్లో జరుగుతూనే ఉన్నాయండి, రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మేము వచ్చేసరికల్లా మేము ప్లాట్ నెంబర్ 35 అండి మాది. మేము 2013లో కొనుక్కున్నాం. మేము 2013లో గుడివాడ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అండి. ఎస్ మేడం. ఎంత ఖర్చు పెట్టి కొన్నారు? పర్మిషన్లు అన్నీ ఉన్నాయా? డాక్యుమెంట్స్ చూసుకున్నారా? 2013లో కొనుక్కున్నాం అండి. ఎస్, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా చూసుకున్నారా? బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా? అన్ని పక్కాగా ఉన్నాయండి. అప్పటికి ఇంకా చూసుకున్నామండి. లోన్ ఏమైనా తీసుకున్నారా మేడం దీని మీద? తీసుకున్నామండి. డాక్యుమెంట్లు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీస్ లోనే జరిగిందండి కూడాను. తీసుకున్నామండి. ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు తీసుకున్నామండి. ఓకే. సో లోన్ అలాగే కంటిన్యూ అవుతుంది. పక్కా డాక్యుమెంటేషన్. అప్పుడు మేము పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్నామండి. మరి అవునండి, పేపర్ యాడ్ వేశారు. పక్కాగా డాక్యుమెంట్లు మాకు రిజిస్టర్ ఆఫీస్లో ఫస్ట్ ఇవన్నీ కూడాను అన్ని పర్ఫెక్ట్గా ఓకే. పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్నాము. పేపర్ యాడ్ కూడా ఇచ్చుకున్న తర్వాతనే అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే దిగామండి. అప్పటికైతే ఇంకా మాకు నోటీసులు కూడా ఇంకా ఏం రాలేదు. ప్లస్ మా ముందు కొనుక్కున్న వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా ఏం తెలియదండి విషయం కూడాను. ఇంటికి స్థలానికి కలిపి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? మాకేంటంటే 2013లో మాకు 50 లక్షల పైన అయిందండి. చెప్పండి. ఇంకా ఇప్పటికీ లోన్ కడుతూనే ఉన్నామండి. ఇంకా మేము బ్యాంక్ లోన్ కూడాను బ్యాంక్ లోన్ కడుతూనే ఉన్నామండి. మాకేంటంటే అసలు ఉన్న పళంగా జనరల్గా ఇప్పుడు కరెక్ట్గా ప్రాసెస్లో వెళ్ళినా కూడాను నోటీస్ అనేది రావాలి కదండి. కరెక్ట్. విఎంసీ దగ్గర నుంచి నోటీస్ రావాలి, అలాగే కరెంట్ ఆఫీస్ నుంచి కూడా నోటీస్ రావాలి కదండి. అవును. కానీ ఏ నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా పొద్దున్నే 6ంటికండి 6ంటికి కరెక్ట్గా ఒక పెద్ద జేసీబీలు తీసుకొచ్చేసేసి చుట్టూరా మొత్తం ల్యాండ్ని అంతా కూడా రౌండప్ చేసేసారండి. ఓకే. 200 మంది పోలీసులు, లాయర్లు 100 మంది పైనే ఉన్నారండి. అమీనాలు ఉన్నారు, అలాగే రౌడీ ముఠా వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. అంటే మన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి 200 మంది పోలీసులు, రౌడీ ముఠా, లాయర్లు కూడా అంతమంది వచ్చారా? ఉన్నామండి మేము. లాయర్లు కూడా చాలా మంది వచ్చారండి. అమీనాలు కూడా చాలా మంది వచ్చారండి. మీకు ఎప్పటి నుంచి ఈ విషయం వేసిందండి? ఆ సిచ్యువేషన్ లో మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. అందరం చెప్పండి మేడం. మాకు వచ్చేసి 2016లో నోటీసులు వచ్చినాయండి అందరికి. ఓకే. 2016లో సదాశివ శాస్త్రి గారు లాయర్ ద్వారా ప్రతి ఒక్కరికి నోటీసులు వెళ్ళినాయండి. నోటీసులు వెళ్ళేసరికల్లా కొద్దిగా మేము అందరం కంగారు పడ్డాం. నోటీసులో రావటం ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నారు. 2001 నుంచి ఇల్లులు కట్టుకొని నివాసం ఉండి అన్ని పన్నులు కట్టుకుంటూ కరెంటు బిల్లు అంటే ప్రతి నెల కట్టేది కదండి. అవును. ఇంటి పన్ను ఎవ్రీ ఇయర్ కట్టుకునేదే కదా. మరి అలాంటప్పుడు నోటీస్ రావటం ఏంటి అంతే కదా అనేది మాకు చాలా భయం. ఫస్ట్ ఏంటంటే అసలు మా ఒక్కళ్ళకైనా లేకపోతే ఇంకా ఎవరికైనా వచ్చిందా అని చెప్పి అలా 42 మందికి నోటీసులు వచ్చినాయండి ఆ టైంలో. 2001లో మీరు కొంటే 2016లో నోటీసులు వచ్చాయంటే 15 ఏళ్ళుగా ఎవరు అక్కడికి రాలేదు, 15 ఏళ్ళుగా ఎవరు ఇబ్బంది పెట్టలేదంటే ఆ తర్వాత వచ్చారంటే ఏం జరిగింది? మాకు కోర్టులో ఉన్నట్టుగా తెలియదండి. తెలియకుండానే మేము 2001 నుంచే మేము కొనుక్కున్నాం. 2001 నుంచి కొనుక్కున్నాం. మసీద్ దగ్గర కొనుక్కున్నామండి చాలా మంది. దీంట్లో కూడా డైరెక్ట్ గా మసీద్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి మా అందరికి చాలా మందికి ఇందులో డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అండి అతను. ఓకే. అతనికి ఒక ఆదిశేషన్ అనే వ్యక్తికి 1981లో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగినప్పుడు వాళ్ళు
క్యాన్సిల్ అంటే మతలబ్ అక్కడ ఏం జరిగింది అనేది అది తెలియదండి, ఎందుకంటే ఎప్పుడో 91లో జరిగింది కదా ఇష్యూ అనేది. అవును. కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వకపోవటం వల్ల మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఆలోచి ఏం జరిగింది అనేది ఆ టైంలో అనేది మాకు కూడా తెలియదండి, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కదండి. ఎస్. ఆ రోజు ఉదయం ఏం జరిగింది మేడం? 2001 నుంచి ఆ రోజు ఉదయం కూడాను ఆ రోజు ఉదయం కట్టుకోవటం ఏంటి? ఎస్, ఆ రోజు ఉదయం ఏం జరిగిందో చెప్పండి. ఆ ఇల్లు కూల్చివేత జరిగిన రోజు ఉదయం ఏం జరిగిందో చెప్పండి, ఎందుకంటే అదే రోజు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది. అవునండి, పొద్దున్నే 6ంటికి అందరూ మాకేంటంటే ల్యాండ్లో జనరల్గా ఏంటంటే ఈ వారం నుంచి తిరుగుతూనే ఉన్నాం కదండి. అసలు ఇది మాకు ఇష్యూ అనేది ఆగస్టు నుంచే స్టార్ట్ అయిందండి. ఆగస్టు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము, ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాము. సరే ల్యాండ్ వాళ్ళు అందరం ఏంటంటే వీక్లీ మాకు ఏంటంటే 2 సార్లు 3 సార్లు అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటానే ఉన్నాం. ఏంటి ఎలా వెళ్దాము, ఎక్కడికి వెళ్దాము, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ముందు రోజు కూడాను ఏం చేద్దాము, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పి మేము ఆ మీటింగ్లో ఉంటే సడన్గా 6ంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఫోన్లు చేశారండి. ఫోన్లు చేసి తొందరగా రండి, మాకు భయంగా ఉంది, జేసీబీలు వచ్చేసారనేసరికల్లా మేము అందరం పరిగెత్తుకుంటూ వచ్చామండి ఆ టైంలో. కానీ ఆ మధ్యలో మేము ఉండి చుట్టూరా జేసీబీలు ముట్టడించేశారు, మొత్తం అంతా రౌడీ గ్యాంగ్తో ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంతా లాయర్లు ఉన్నారు. మాకు అసలు ఏం చేయాలో అలా కూల్చేస్తుంటే మేము ప్రాధేయపడ్డాం, కాళ్ళ మీద పడ్డామండి, అందరి కాళ్ళ మీద పడ్డామండి. కానీ ఎవ్వరికీ కూడాను అసలు మనస్సాక్షి లేదు అసలు. ఎస్, ఒకసారి చాలా దారుణంగా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఎస్ మేడం, ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీరు ఎప్పుడు కొన్నారండి అక్కడ స్థలం? ఎప్పుడు కొన్నారు? ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? సార్ సార్ ఇది ఈ ల్యాండ్ మా నాన్నగారు ఆర్మీ అండి, ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో ఈ ల్యాండ్ కొన్నారు. ఓకే. 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. మేము అక్కడే అదే ఫ్లాట్లో చెట్టు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరైతే మాకు ఈ స్థలాలు అమ్మారో అతను ఆల్రెడీ ఇల్లు ఉంది సార్. ఆ ఇంట్లోనే మేము 2002 డిసెంబర్ 13 2002 మా సిస్టర్ మ్యారేజ్ చేశాను సార్. ఓకే. తర్వాత 2005లో నేను ఆర్మీకి వెళ్ళాను సార్. ఈ లోపల మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2016లో మళ్ళీ నా పేరు మీద మా అమ్మగారు, మా అక్క, మా చెల్లి కలిసి మళ్ళీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే. చేసిన తర్వాత నోటీస్ వచ్చింది సార్. తర్వాత నోటీస్ వచ్చింది. ఆల్రెడీ మేము ఈ లోపల నేను చిన్న షెడ్ వేసుకొని అందుట్లో ఉంటున్నాం సార్. సడన్గా 2023లో ఇది మీది కాదు అని కోర్టులో నుంచి వాళ్ళు ఏవో ఆర్డర్స్ తెచ్చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు 2023 దాకా ఇవి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సార్. ఓకే. ముందే 2001 అసలు ముందు ఎందుకు రిజిస్ట్రేషన్ వాళ్ళే అయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆపలేదు సార్? వాళ్ళే ఎందుకు ఆపలేదు? వాళ్ళే అయితే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ మేము ఇల్లులు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు ముందు ఎందుకు ఆపలేదు అసలు? కరెక్టే.